Okay, so this is video number React context first video. So ఇందులో ఏం చేస్తామంటే we'll cover few points అన్నమాట. కాంటెక్స్ట్ అంటే ఏంటి, రియాక్ట్ కాంటెక్స్ట్ అంటే ఏంటి, అందులో యూజింగ్ కాంటెక్స్ట్, క్రియేటింగ్ కాంటెక్స్ట్ యూజింగ్ కన్జ్యూమర్, ఈ టాపిక్స్ వెళ్సి అనమాట. ఓకే, సో ఎగ్జాంపుల్ ఇది చేయలేదు నేను, బట్ వీడియో లెక్చర్లో దిల్ ఎక్స్ప్లెయిన్ దిస్. ఇక్కడ ఇంగ్లీష్ మీద టాగుల్ చేసి హిందీ క్లిక్ చేస్తే కంటెంట్ అంతా హిందీ మారిపోయినట్టు తెలిసి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇది ఒక కాంపనెంట్, అలా దర్ ఎక్స్ప్లెయినింగ్, ఇట్స్ నాట్ ఇంపార్టెంట్. సో ఇక్కడ మన ప్రాబ్లం ఏంటంటే వీ హ్యావ్ వన్ కాన్సెప్ట్ కాల్డ్ ప్రాప్ డిల్లింగ్. అసలు ప్రాప్ డిల్లింగ్ ఏంటో చెప్తా 1 minute. సో మీన్ వైల్ వాట్ వీ ట్రైన్ టు అచీవ్ ఇస్ దాట్ మనకి యాప్లో కైండ్ ఆఫ్ కొన్ని ప్రాపర్టీస్, కైండ్ ఆఫ్ డేటా ఉంది. ఆ డేటా వీటికి అవసరం లేదు, బట్ ఆ డేటా దీనికి కావాలి. సో దీనికి కావాలి కాబట్టి ఏం చేస్తావు, నువ్వు పేరెంట్ నుండి చైల్డ్కి, ఈ చైల్డ్ నుండి చైల్డ్కి, ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్ళి పంపిస్తావు. దట్స్ కాల్డ్ ప్రాప్ డిల్లింగ్ అనమాట. డేటా మిగతా దానికి అవసరం లేకపోయినా చైల్డ్ డేటాకి కావాలి కాబట్టి ఇక్కడ నుండి ఎక్కడికి, ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్ళి పంపించదాన్ని ప్రాప్ డిల్లింగ్ అంటారు. సో దీనివల్ల ప్రాబ్లం ఏంటంటే ఈ చిన్న యాప్ అయితే పర్లేదు, ఇక్కడ చిన్న కాంపనెంట్స్ ఉన్నాయి కాబట్టి నో ఇష్యూస్. బట్ ఇమాజిన్ లైక్ ఈ కాంపనెంట్ ఒక 10 చైల్డ్ కాంపనెంట్స్, దీనికి ఒక 10, దీనికి ఒక 10, దీనికి ఒక 100 కాంపనెంట్స్ ఉంటే 100 లెవెల్స్కి పాస్ చేయాలి, విచ్ ఇస్ కాంప్లికేటెడ్. సో పెద్ద దానికి ప్రాప్ డిల్లింగ్ అనేది చాలా పెద్ద బ్యారియర్ అనమాట. అందుకే వీళ్ళు యూజ్ దిస్ కాన్సెప్ట్ కాల్డ్ ఈ కాంటెక్స్ట్ అనేది, మన రియాక్ట్ కాంటెక్స్ట్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, సో ఇది ఇనీషియల్ కోడ్, ఇదంతా అవసరం లేదు, విల్ స్కిప్ ఎవ్రీథింగ్. సో 1 second, ఐల్ షో యూ. ఇదంతా అవసరం లేదు. యా, సో యూ కెన్ సీ ప్రాప్ డిల్లింగ్ అంటే చెప్పా కదా. ఇప్పుడు లెటెస్ట్ సే మనకి ఈ న్యూ వేస్కి, ప్లే టైమ్కి కావాలి డేటా. ఇక్కడ నుండి ఎక్కడికి ద ఫ్యూచర్ సెక్షన్ యూస్ టు పాస్ యాక్టివ్ లాంగ్వేజ్ అనే ఒక ప్రాప్ని అదర్ కాంపనెంట్స్ పంపించడానికి ఈ యాక్టివ్ లాంగ్వేజ్ అనే దీనికి ఇక్కడ నుండి ఎక్కడికి వస్తాయి అనమాట. సో ఈ ప్రాప్ డిల్లింగ్ అంటే ఏంటంటే ప్రాప్స్ ఆర్ పాస్ ఫ్రమ్ వన్ కాంపనెంట్ టు అనదర్ కాంపనెంట్ దట్ డు నాట్ need the data but only help in passing it through the tree. It's called prop dealing. అంటే ఏంటంటే ప్రాప్ డిల్లింగ్ అంటే ఏంటంటే ఒక కాంపనెంట్ ఇంకో కాంపనెంట్ డేటా పంపిస్తున్నారు, బట్ ఈ కాంపనెంట్కి డేటా అవసరం లేదు, బట్ నెక్స్ట్ కాంపనెంట్కి డేటా కావాలి కాబట్టి ఆ ప్రాప్స్ని పంపిస్తుంది అనమాట కాంపనెంట్. లెటెస్ట్ ఇక్కడ ఫ్యూచర్ సెక్షన్కి డేటా అవసరం లేదు, బట్ స్టిల్ ఈ యాప్ నుండి తీసుకొని ఇక్కడ దగ్గర పంపిస్తుంది, ఎందుకంటే నెక్స్ట్ కాంపనెంట్స్ కావాలి కాబట్టి. సో దీనికి అవసరం లేకపోయినా అది ఉంచుకొని నెక్స్ట్ పాస్ చేస్తుంది కాబట్టి ప్రాప్ డిల్లింగ్ అంటారు. ఓకే, సో పాసింగ్ ప్రాప్స్. సో యాజ్ అప్లికేషన్ గ్రోస్, అప్లికేషన్ పెద్ద అయినప్పుడు ద నెంబర్ ఆఫ్ పాసింగ్ ప్రాప్స్ విల్ ఇంక్రీస్. ఈజ్ దర్ అ బెటర్, సో ఎక్కువ ప్రాప్స్ అంటే ఇప్పుడు దీనికి రావాలంటే ఏం చేయాలి, స్టేట్ నుండి ఈ ప్రాప్స్కి ఎక్కడి నుండి ఎక్కడికి, ఎక్కడి నుండి ఎక్కడికి ఇష్యూ. సో ఇంకా బెటర్ అప్రోచ్ ఏంటంటే రియాక్ట్ కాంటెక్స్ట్. సో రియాక్ట్ కాంటెక్స్ట్ అంటే ఏంటంటే లెట్ మీ యా సో రియాక్ట్ కాంటెక్స్ట్ అంటే ఏంటంటే మెకానిజం టు మేక్ ద డేటా అవైలబుల్ టు ఆల్ ద కాంపనెంట్స్. ఇది ఒక మెకానిజం అనమాట. ఈ కాంటెక్స్ట్ దీని హైయర్కి ఎక్కడ ఉంటుంది అంటే పైన ఉంటుంది అనమాట, ఎక్కడ క్రియేట్ చేస్తాం. సో ఎక్కడైనా వాడుకోవచ్చు. మన ఈ ప్రాప్ డిల్లింగ్ కాన్సెప్ట్ యూజ్ చేయకుండా డైరెక్ట్లీ ఈ కాంటెక్స్ట్ ఇక్కడ క్రియేట్ చేస్తాను, ఇంకా యాప్కి దీనికి వాటికి ఇవ్వాల్సిన అవసరం, డైరెక్ట్గా ఇప్పుడు న్యూ వేస్ ఇది ఎక్కడి నుండి యాక్సెస్ చేసుకోవచ్చు ఇవన్నీ యూజ్ చేయకుండా. సో అది ఈ మెకానిజం హెల్ప్ చేస్తుంది అనమాట రియాక్ట్ కాంటెక్స్ట్. దీన్ని ఎలా క్రియేట్ చేస్తానంటే రియాక్ట్ డాట్ క్రియేట్ కాంటెక్స్ట్ ఆఫ్ అని చెప్పి వాల్యూ ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఇస్తా. ఇట్ రిటర్న్స్ అన్ ఆబ్జెక్ట్ విత్ డిఫరెంట్ ప్రాపర్టీస్ టు అప్డేట్ అండ్ యాక్సెస్ ద వాల్యూస్ ఫ్రమ్ ద కాంటెక్స్ట్. సో కాంటెక్స్ట్ క్రియేట్ చేయాలంటే రియాక్ట్ డాట్ క్రియేట్ కాంటెక్స్ట్ అని చెప్పి పెడతాం. ఇక్కడ ఒక ఆబ్జెక్ట్లో ఇస్తాను అనమాట. ఇది ఒక ఆబ్జెక్ట్ని రిటర్న్ చేస్తుంది. ఆబ్జెక్ట్లో ప్రాపర్టీస్ ఉంటే మన డేటాను అప్డేట్ చేయడానికి, మ్యానిపులేట్ చేయడానికి హెల్ప్ అవుతాయి. ఓకే, సో ఇక్కడ యూ కెన్ సీ ఇంపోర్ట్ రియాక్ట్ ఫ్రమ్ రియాక్ట్. సో రియాక్ట్ డాట్ క్రియేట్ కాంటెక్స్ట్ అంటే ఈ కాంటెక్స్ట్ క్రియేట్ అవుతుంది, లోపల ఒక ఆబ్జెక్ట్ మన డేటా ఏం కావాలి, యాక్టివ్ లాంగ్వేజ్ అని ఒక ప్రాపర్టీ కావాలి, అండ్ చేంజ్ లాంగ్వేజ్ అని చెప్పి ఒక ఫంక్షన్ కావాలి. ఇష్టం వచ్చింది రాసుకోవచ్చు ఇక్కడ. ఇదంతా లాంగ్వేజ్ కాంటెక్స్ట్ దానికి అసైన్ చేశాను, దాన్ని ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేస్తాను. ఇప్పుడు దీన్ని యూజ్ చేసుకోవడమే. ఇది మనం ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటాం. ఎస్ఆర్సీలో కాంటెక్స్ట్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని ఆ ఫోల్డర్లో ఇలాంటి కాంటెక్స్ట్ క్రియేట్ చేసుకొని ఒక నేమ్ ఇచ్చుకొని అలాంటివి మల్టిపుల్ ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. దట్స్ ఇట్. ఇప్పుడు క్రియేషన్ అర్థమైపోయింది, క్రియేటింగ్ కాంటెక్స్ట్. ఇప్పుడు కన్జ్యూమింగ్ అంటే దాన్ని యాక్సెస్ చేయడం వల్ల, దాన్ని ఇప్పుడు క్రియేటెడ్ కాంటెక్స్ట్ని ఎలా యూజ్ చేసుకోవాలో చెప్తా. ఓకే, దట్స్ కాల్డ్ కాంటెక్స్ట్ కన్జ్యూమర్. ఓకే, సో సింపుల్గా ఏంటంటే ఇప్పుడు ఈ న్యూ వేస్ అనేవాడు కన్జ్యూమ్ చేస్తున్నాడు. సో లాంగ్వేజ్ కాంటెక్స్ట్ ఈజ్ అవైలబుల్ టు ఆల్ కాంపనెంట్స్. మనకి కాంటెక్స్ట్ క్రియేట్ చేసాం కాబట్టి దాని పేరు ఏంటి, లాంగ్వేజ్ కాంటెక్స్ట్ అని క్రియేట్ చేసాం కాబట్టి నౌ దిస్ లాంగ్వేజ్ కాంటెక్స్ట్ ఈజ్ అవైలబుల్ టు ఆల్ ద కాంపనెంట్స్ అనమాట. ఓకే, సో
మనకి ఈ కాంటెక్స్ట్ ప్రాపర్టీస్లో వీ హ్యావ్ టూ ప్రాపర్టీస్ అనమాట, మెథడ్స్ లాంటివి. కాంటెక్స్ట్ ఆబ్జెక్ట్ ప్రొవైడ్స్ టూ ప్రాపర్టీస్, ఒకటి కన్జ్యూమర్, ఒకటి ప్రొవైడర్. ప్రొవైడర్ అంటే ఎవడైతే క్రియేట్ చేస్తాడో వాడు ప్రొవైడర్. కన్జ్యూమర్ అంటే ఇఫ్ యూ వాంట్ టు యాక్సెస్ ద క్రియేటెడ్ కాంటెక్స్ట్ ప్రాపర్టీ విల్ మేక్ మన కన్జ్యూమర్ ప్రాపర్టీ యూజ్ చేసి ఆ క్రియేటెడ్ కాంటెక్స్ట్ని యూజ్ చేస్తాం. ఓకే, హౌ టు యాక్సెస్ అ వాల్యూ. ఇప్పుడు కాంటెక్స్ట్ని ఎలా, రియాక్ట్ కాంటెక్స్ట్ ఎలా యాక్సెస్ చేస్తామంటే we can access value in the context using consumer component provided by the context object. ఈ కాంటెక్స్ట్ ఆబ్జెక్టే కన్జ్యూమర్ కాంపనెంట్ అని చెప్పి కాంపనెంట్ ప్రొవైడ్ చేస్తే దాన్ని యూజ్ చేసి వీ కెన్ యూజ్ అనమాట. ఈ కన్జ్యూమర్ కాంపనెంట్ ఏంటంటే we access the consumer component using dot notation from context object dot consumer అని చెప్పి ఇలా యూజ్ చేస్తాం. ఇది ఒక ప్రాపర్టీ అని కదా చెప్పా కదా, ఈ కన్జ్యూమర్ అనేది ఒక ప్రాజెక్ట్, కాంటెక్స్ట్ ఆబ్జెక్ట్ ఇలా ప్రాపర్టీ. ఈ మధ్యలో కాల్ బ్యాక్ ఫంక్షన్ అనమాట. ఆ కాల్ బ్యాక్ ఫంక్షన్ ఇస్ ప్రొవైడెడ్ యాజ్ అ చైల్డ్ ఫర్ ద కన్జ్యూమర్ ప్రాపర్టీ. ఓకే, ఇక మధ్యలో కాల్ బ్యాక్ ఫంక్షన్ ఉంటుంది. ఐ విల్ రిపీట్. సో ఇఫ్ యూ వాంట్ టు రియాక్ట్ కాంటెక్స్ట్ ఏదైతే క్రియేట్ చేసిందో, ఇఫ్ యూ వాంట్ టు యూజ్ ఇట్, యూ హ్యావ్ టు యూజ్ దిస్ కన్జ్యూమర్ ప్రాపర్టీని యూజ్ చేయాలి. ఆ కన్జ్యూమర్ ప్రాపర్టీని ఎలా యూజ్ చేస్తో, ఇట్ ఈస్ ఎ కాంపనెంట్ కాబట్టి కాంటెక్స్ట్ ఆబ్జెక్ట్ డాట్ కన్జ్యూమర్ అని రాసి, ఈ రెండు ఇలా రాసి ఆ మధ్యలో కాల్ బ్యాక్ ఫంక్షన్. ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్లో ఏముంటుందో తర్వాత చెప్తాను. మధ్యలో కాల్ బ్యాక్ ఫంక్షన్ ఉంటే ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్లో మనం ఈ డేటాని అంతా యాక్సెస్ చేయొచ్చు. ఓకే, సో అండర్స్టాండింగ్ ద సింటాక్స్. ఇప్పుడు ఈ కన్జ్యూమర్ కాంపనెంట్ గురించి చెప్తున్నాను. కాంటెక్స్ట్ వాల్యూ పాసెస్ as ఆర్గ్యుమెంట్ టు ద కాల్ బ్యాక్. మనకి ఇప్పుడు దీన్ని యాక్సెస్ చేయాలి, అందులో వాల్యూ ఉంటుంది. ఈ వాల్యూవే ఈ కాంటెక్స్ట్ వాల్యూ అనమాట, ఆర్గ్యుమెంట్ కింద వస్తుంది. ఇది కాంటెక్స్ట్ వాల్యూ, ఇది కాల్ బ్యాక్. చెప్తాను, కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ వాల్యూ ఉంటుంది. ఈ వాల్యూ మనం క్రియేట్ చేసిన కాంటెక్స్ట్ అనమాట. మనం చెప్పా కదా, మనం ఈ కన్జ్యూమర్ అని చెప్పి ఈ కాంపనెంట్ యాక్సెస్ చేయాలి. ఈ కన్జ్యూమర్ అనే కాంపనెంట్లోనే విల్ హ్యావ్ దిస్ ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్. అందులో వాల్యూ అనే ఒక ప్రాపర్టీ ఉంటుంది, ఇది ఒక ఆర్గ్యుమెంట్ అనమాట. దీని నుండి వీ హ్యావ్ టు ఎక్స్టెండ్, మనం ఏదైతే డిఫైన్ చేస్తామో క్రియేట్ కాంటెక్స్ట్లో అవి రెండు ఇక్కడ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు దాని నుండి. ఓకే, అది కాల్ బ్యాక్లో ఉంటుంది. ఓకే, సో దట్ ఈస్ ఇట్. ఇంకా అంతకు మించి ఇక్కడ ఏం లేదు. ఇక్కడ సో ఈ కాంటెక్స్ట్ యూజ్ చేయడం వల్ల ప్రాప్ డిల్లింగ్ని మనం ఎలిమినేట్ చేయొచ్చు. అండ్ యూ కెన్ ఈజీలీ యాక్సెస్ వాల్యూస్. ఈ వాల్యూస్ అనేది ఎక్కడి నుండి అయినా ఈ కాంపనెంట్ ఈజీ యాక్సెస్ చేయొచ్చు టు ఆల్ ద కాంపనెంట్స్ వితౌట్ ప్రాసెసింగ్. ప్రాప్స్ పాస్ చేయకుండానే మన డేటాని యాక్సెస్ చేయొచ్చు. ఓకే, సో కాంటెక్స్ట్ ప్రొవైడర్ అన్నట్టు ఉంటుంది. నెక్స్ట్ మన డేటాని అప్డేట్ చేయాలంటే వీ హ్యావ్ దిస్ కాన్సెప్ట్ కాల్ టు అప్డేట్ ద వాల్యూ ఆఫ్ ద కాంటెక్స్ట్. వీ హ్యావ్ ఎ స్పెషల్ కాంపనెంట్ కాల్ ప్రొవైడర్ అని ఒక ప్రాపర్టీ ఉంటుంది. విల్ కవర్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఓకే, థ్యాంక్ యూ.